హాయ్ అండి, బొండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం. టుడే రెసిపీ ఈస్ బీట్రూట్ హల్వా. ఇప్పుడు ఈ బీట్రూట్ని తొక్క తీసుకొని కోరుకొని పెట్టుకోవాలండి. బీట్రూట్ని ఈ విధంగా అయితే కోరుకున్నానండి. ఇప్పుడైతే వేగించుకోవాలండి. ఒకసారి పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి అయితే నెయ్యి వాడండి. నేనైతే ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా వేగించుకోవడానికి. ఒకసారి అయితే ఇలాగ మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేయాలండి. ఇది పచ్చివాసన పోయేదాకా కూడా మనం వేగించుకోవాలి. అప్పుడైతేనే ఈ బీట్రూట్ హల్వాకి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా, వేగిందండి మనకి. ఇప్పుడైతే మనం పాలు వేస్తామండి. ఈ బీట్రూట్ హల్వాకి పాలు వేసుకుంటే బీట్రూట్ హల్వా చాలా బాగుంటుంది. అలాగే మీరు నీళ్ళు వేసారనుకో అంత టేస్ట్ ఉండదండి. పాలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా మొత్తం కలపాలండి. ఇది ఉడికేటప్పటికి మనకి పాలు అనేది సరిపోతాయండి. కొద్దిగా పోసుకుంటే సరిపోతాయి ఉడకడానికి. నాకు ఈ విధంగా ఉడికిందండి బీట్రూట్. మన పాల్లో బాగా ఉడికించుకోవాలి. చూసారా, బాగా ఉడికింది. ఇప్పుడైతే ఇందులోకి పంచదార వేసుకుందాం. నాకైతే ఈ పాలే సరిపోయినాయండి. మీరు ఇంకా సరిపోతే ఉడకాలనుకుంటే మరి కొన్ని పాలు వేసుకుని ఉడికించుకోండి. ఇప్పుడైతే పంచదారని అయితే వేస్తున్నాను. చూసారా, పంచదార వేసాను. ఇప్పుడు మిక్స్ చేద్దాము. మళ్ళీ పాకం నీరు వస్తుంది కదండి, అప్పుడు సరిపోద్ది. ఇంకా పాలు వేయాల్సిన అవసరం ఉండదు. ఈ పంచదార పాకం అంటూ దీనికి సరిపోతుంది. మనకు పాల్లో ఉడికిపోయింది కదా బీట్రూట్, ఇంకా ఇది పాకం వస్తే సరిపోద్ది. చూసారా, మనకి పంచదార అనేది పాకం అనేది వచ్చిందండి. ఇది దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. చూసారా, హల్వా అనేది గట్టి పడుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు బాగా ఎక్కువగా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోద్ది. అప్పుడు హల్వా టేస్ట్ అనేది పోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడైతేనే మాడిపోదు. అలాగే ఈ బీట్రూట్ హల్వా అనేది మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. బ్లడ్ లేని వాళ్ళు ఈ బీట్రూట్ హల్వా చేసుకొని తినండి. అలాగే జ్యూసులు బీట్రూట్ జ్యూస్ అయినా చేసుకోవచ్చు, హల్వా అయినా చేసుకోవచ్చు. కొంతమంది జ్యూసులు కూడా తాగరండి. ఇలా హల్వా అయితే చేసి పెట్టండి. ఇలా అయినా బ్లడ్ పడుతుంది మనకి. నేనైతే చక్కెరను వేసాను, మీరు బెల్లంతో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా గట్టిగా అవ్వాలి. అప్పుడైతేనే మనకి బీట్రూట్ హల్వా అనేది రెడీ అయినట్టు. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి. ఇదిగోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ కట్టేసుకోవడమే. ఇప్పుడైతే జీడిపప్పుని అయితే వేసి వేగించుకోవాలండి. నేతిలో వేగిస్తున్నాను నేను. టేస్ట్ అయితే బాగుంటుంది కదండి, అందుకని నేతిలో వేగిస్తున్నాను. చూసారా, వేగుతున్నాయి జీడిపప్పు. కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఈ బీట్రూట్ హల్వాలో కొద్దిగా నెయ్యినైతే వేసి కలుపుకుందామండి. జీడిపప్పు కూడా వేగించేసాను. నేను నెయ్యినైతే వేసి కలుపుకుంటున్నానండి. చూసారా, మనకి దగ్గర పడిపోయింది. చూడండి, మళ్ళీ జీడిపప్పు నెయ్యి వేసి వేగిస్తున్నానండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ కట్టేసుకోవడమే. న్యూ ఇయర్కి ఈ బీట్రూట్ హల్వా చేశానండి, నోరు తీపి చేసుకోవడానికి. మీలో బయట తెచ్చుకోకుండా ఇలాగే ఇంట్లోనే ఏదో ఒక హల్వా చేసుకుని, అలాగే స్వీట్ ఏదో ఒకటి 2024కి బాయ్ చెప్పేసి 2025కి అయితే వచ్చేసామండి. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సరే, ఎంతో టేస్టీ బీట్రూట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాము. చాలా బాగుందండి టేస్ట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్.